వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ అని వస్తుంది. మొదట నేను పెట్టేని మీకే వస్తాయి. నోటికి ఎంతో రుచిగా ఉండే పప్పుచారు అన్నంతో పాటు టిఫిన్తో కూడా బాగుంటుంది. వర్షాకాలంలో అన్నంలో వేడి వేడి పప్పుచారు రసము వంటివి ఉంటే 2 ముద్దలు అన్నం ఎక్కువగా తింటాం. ఏదైనా ఒక ఏపుడు పప్పుచారు ఉంటే 2 పూట్ల తృప్తిగా భోజనం చేస్తాం. అయితే ఇప్పుడు మనం సింపుల్గా విలేజ్ స్టైల్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే మునక్కాడ పప్పుచారు ఎలా చేయాలో తెలుసుకుందామా. మొదట ఆ పప్పును 1 కప్పు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు కడిగేసి దాంట్లో తగిన వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేసి అలా స్టవ్ మీద పెట్టేసాక కొంచెం కొద్దిగా ఉడకబెడితే చాలు. కొద్దిగా ఉడకబెట్టిన తర్వాత తరిగి పెట్టుకుని ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలా. తర్వాత తరిగి పెట్టుకున్న మునక్కాడలు, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తరిగిన టమోటాలు మొత్తం దానిలో వేసేసేయాలా. ఈ మొత్తము కొద్దిగా ఒక జస్ట్ అంటే పప్పు ఉడకనిస్తే చాలు. ఈ మునక్కాయలు కూడా ఉడకాలి కదా. తర్వాత ఈ మునక్కాయలన్నీ కదిపేసేసేయాలా. కదిపేసిన తర్వాత ఈ చింతపండు రసం తీసి కొంచెం 10 నిమిషాల తర్వాత మునక్కాయలన్నీ ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా. మునక్కాయలన్నీ తీసుకొని ఉడికిపోయినాయి. మళ్ళీ చదరా ఉడికితే బాగుండవు. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా ఒక బౌల్లోకి. తర్వాత ఇది పప్పు ఒక 10 నిమిషాల తర్వాత ఇది మొత్తం ఇవన్నీ ఒక గిన్నెలో తీసి పెట్టేసుకున్నాం కదా. ఆ గిన్నెలో తీసి పెట్టుకున్నాక ఈ విలేజ్ స్టైల్లో ఈ వర్షాకాలంలో ఇట్లా పప్పు చారు చేసుకుంటే బాగుంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. తర్వాత ఈ పప్పు కూడా ఉడిగిపోయింది. పప్పు ఉడిగిపోయినాక దించి పెట్టేసేసి పప్పు గుత్తితోటి ఎన్నించుకోవాలా. పప్పు అంతా ఎన్నించుకొని తర్వాత దీనిలోకి పప్పు ఎన్నించుకున్న తర్వాత మెత్తగా ఉడికి చింతపండు రసం తీసి పెట్టుకోవాలి పక్కన. చింతపండు రసం తీసి పెట్టుకొని తర్వాత రసం తీసి పెట్టుకోవాలి పక్కన. ఈ పప్పు కొన్ని ఎనించుకున్న తర్వాత పచ్చిమిర్చి, టమోటాలు, ఎర్రగడ్డ, ఈ ఉల్లిపాయలు అన్నీ ఎనిగిపోతాయి మొత్తము. తర్వాత చింతపండు జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఆ రసం దాంట్లో పోసుకోవాలి. దాంట్లో పోసేసుకొని ఆ రసాన్ని తర్వాత అదంతా మొత్తము పసుపు, రుచి తగ్గ ఉప్పు, తర్వాత పసుపు, రుచి తగ్గ ఉప్పు ఇవన్నీ వేసేసేయాలా. కారం పొడి ఇవన్నీ వేసేసి మొత్తం కలిపి పెట్టుకొని ఈ మునక్కాడలు తీసి పెట్టుకున్నామే ఆ మునక్కాడలు కూడా దాంట్లో వేసేసేయాలా. దాంట్లో వేసేసి తర్వాత మొత్తం తయారు చేసి పెట్టుకున్నాం కదా మునక్కాడల పప్పు తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత పొయ్యి స్టవ్ వెలిగించి దాంట్లో తగినంత ఆయిల్ వేసేసి దాంట్లోకి తుంపిన 2 ఎండుమిర్చి, ఈ అర స్పూను చొప్పున మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ తాలింపు గింజలు వేసేసి తర్వాత కచ్చాపిచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు మొత్తం వేసేసేయాలా. మొత్తం వేసేసి ఈ వేగిపోవాలా బాగా. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలా. తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చాక బాగా గుప్పిడి నిండా కరివేపాకు వేయాలా. కరివేపాకు వేసేసిన తర్వాత ఈ మొత్తం కాగిపోయింది కదా. ఈ కలిపి పెట్టుకున్నామే ఈ మునక్కాడల పప్పులుసు అది దానిలో పోసేసేయాల. దీనికల్లా ఈ పప్పు మునక్కాడల పప్పు కల్లా ఈ బాగా తెల్లాలండి. తెల్లితేనే మంచి వాసన. అబ్బా మా నాయనమ్మ చేసేది ఇది. మా నాయనమ్మ ఎంత బాగా చేసేది ఈ పప్పు మునక్కాడల పప్పు. తర్వాత మనం ఇంగవ పొడి, ముద్ద అయితే తాలింపులు వేసుకోవాలా. ఇది పొడి కాబట్టి తెల్లేటప్పుడు వేస్తే బాగా మంచి వాసన వస్తుంటుంది. తర్వాత రెడీ అయిపోయింది. సూపర్ రెడీ అయిపోయింది. మన గుబగుబలాడే మునక్కాడల పప్పు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర దాంట్లో వేసేసేయాలా. కొత్తిమీర దాంట్లో వేసేస్తే ఇప్పుడు ఎంత బాగుంటుంది అనుకున్నారు. ఈ సాంబారు బాబు చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునక్కాడల పప్పు చారు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ సాంబారు ఎంతో రుచిగా ఉంటుంది. ఇడ్లీ కానీ, వడ కానీ, ఉప్మా కానీ వంటి టిఫిన్లో కూడా తినొచ్చు. ఇది వేసుకొని అంత బాగుంటుందండి పెద్దలు చేసి. అందులో వర్షాకాలం ఇంకా సూపర్గా ఉంటుంది అప్పడాలు.